పరిశుద్ధ దేవుని యొక్క లేఖనముల నుండి 105వ కీర్తన 41, 42, 43 చదువుకుందాం. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితోను వెలుపలికి రప్పించెను. వారు తన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ కృపా దయ సంకల్పన బట్టి ప్రభా, నీ ప్రేమను బట్టి మమ్మల్ని ప్రేమించి నీ రెక్కల కింద గత శనివారం నుంచి శనివారం వరకు దాచి కాపాడినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది ప్రభా. నీ అనాటి ప్రణాళికలో ప్రభా మమ్మల్ని దాచినందుకు స్తోత్రాలు. నీ కృప చొప్పున ప్రభా మమ్మల్ని నిర్మించినందుకు స్తోత్రాలు తండ్రి. వాక్యమైన దేవుడా, వాక్యమును ప్రభా ఎవరిస్తుండగా నా నోటికి బోరుగుండి మీరు కృప చూపించి మీరే మాట్లాడమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదవబడిన దేవుని వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. చదువుతారా? బండను చేర్చగా నీళ్లు ఉబికి వచ్చెను. బండను చేర్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకున్న వారిని వెలుపలకి రప్పించును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బండ దేవుని యొక్క మాటను గురించి మనం మాట్లాడుకుందాం. బండను చీల్చగా నీళ్లు ఉబికెను. ఈ బండ ఎక్కడ కొట్టబడింది? ఈ బండ ఎక్కడ చీల్చబడింది? ప్రభు అయిన దేవుడు దైవజనుడైన మోషేతో మాట్లాడాడు. ఇజ్రాయేలీలంతా దేని కొరకు మోషే మీద తిరుగుబడి చేసి కేకలు వేశారు. ఈ అరణ్యములో మాకు నీరు లేకుండా చేసి మమ్మల్ని నీవు చంపేదావా? ఏమన్నారు? ఈ అరణ్యములో మాకు నీళ్లు లేకుండా నీవు మమ్మల్ని చంపేదావా అని మోషే మీద తిరుగుబాటు చేశారు. మోషే మీద తిరుగుబాటు చేసి బహుగా మోషేను బాధ పెట్టారు. అయితే మోషేను బాధ పెట్టినప్పుడు మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలి. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడటమే. ప్రార్థన అనేది మనం దేవునితో మాట్లాడటమే. ఒక మనిషితో మాట్లాడుకున్నట్టు ప్రార్థన ఎవరితో మాట్లాడుతుందంటే దేవునితో మాట్లాడుతుంది. మన జీవితం చాలా సందర్భాల్లో ఒంటరిగాను బాధగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటామంటే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మన బాధను దేవునికి చెప్పుకుందాం అనుకుంటాం. ఏమనుకుంటాం? దేవుని సన్నిధికి వెళ్ళి మన బాధను దేవునికి చెప్పుకుందాం అనుకుంటాం. ప్రతి మనిషికి స్నేహితుడు ఉంటాడు, ప్రతి మనిషికి స్నేహితురాలు ఉంటుంది. అయితే కొందరికేమో స్నేహితులు ఉండరు, స్నేహితురాలు కూడా ఉండరు. మరి కొంతమంది ఎవరితో మాట్లాడకుండా మౌనంగానే ఉంటారు. ప్రియులారా, ఈజిప్ట్ దేశంలో
బానిసలుగా ఉన్నప్పుడు, ఆ బాధపడుతూ ఉన్నప్పుడు, ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు వీళ్ళకి అర్థం కానిది ఏంటంటే దేవుని యొక్క ప్రేమ అర్థం కాదు. ఎప్పుడు అర్థమైందంటే బాగా శ్రమల పాలైపోయినప్పుడు, ఆ శ్రమ విస్తరించినప్పుడు అప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఏమని ప్రార్థన చేశారు? ఏమని ప్రార్థన చేశారు? అబ్రహాము దేవుడా, ఎవరు గుర్తొచ్చి చెప్పండి. మా పితరులు ఆరాధించిన వారు పితరుల దేవుడు వారికి జ్ఞాపకం వచ్చాడు. ఎప్పుడు? శ్రమకాలంలో వారి పితరుల దేవుడు వారికి జ్ఞాపకం వచ్చాడు. జ్ఞాపకం వచ్చినప్పుడు వీళ్ళు జ్ఞాపకం రావడంతోనే ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఆ ప్రార్థన ప్రభు విన్నాడా వినలేదా? ఆ ప్రార్థన ప్రభు విన్నాడు. ఆ మొర ప్రభు వారు ఆలకించాడు. శీఘ్రంగా ప్రభు ఆ మొర ఆలకించి వారి పక్షంగా దేవుడు ఏం చేశాడంటే దైవజనుడైన మోషేను పంపించాడు. పంపబడిన మోషేతో బాగానే కొంతకాలం ప్రయాణం సాగించారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే సముద్రమును దాటారో ఎర్ర సముద్రం వారు ఏం చేశారు? తిరుగుబాటు కూడా చేశారు. 106:7 వాక్యం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. గ్రహింపకయుండిరి. నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. ఎర్ర సముద్రము వారు తిరుగుబాటు చేసిరి. ఏం చేశారంట? వారు తిరుగుబాటు చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళకి తెలిసిందేంటి? తిరుగుబాటు చేయడమే. మేలు పొంది మేలును మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. క్రీస్తు యేసు ప్రభువారు మన కొరకు రోమా సామ్రాజ్యం ఎదుట బండగా నిలబడి ఆయన మన కొరకు తన దేహాన్ని నిలువున చీల్చుతున్న మౌనంగానే ఉన్నారు. ఇశ్రాయేలు కొరకేమో బండలో నుండి నీరునిచ్చి వారి దాహాన్ని తీర్చాడు. మనకేమో శరీరధారిగా వచ్చి ఆ శరీరం అనే దేహమును చీల్చబడిన ఆ దేహము నుంచి వస్తున్న పరిశుద్ధ రక్తం ద్వారా మనకు ప్రభు పాపక్షమాపణ ఇచ్చాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన రక్తంలో కడగబడి మనము పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. ఇశ్రాయేలీలు ఆ బండలో నుంచి నీరును తాగిన తర్వాత దేవుణ్ణి గౌరవించారా? గౌరవించలా. ఎందుకంటే వెంటనే వారి కోరిక సిద్ధింప చేయాలి. వెంటనే దేవుడు వారి మొర ఆలకించాలి. ఇంట్లో మనం ఒక పిల్లగాడిని పిలిస్తే, ఒక పిల్లోడిని పిలిస్తే రేయ్ ఎట్రా అంటే ఎలా రావాలో దేవుడినే ఇలా అలా భయపెట్టారు. వీళ్ళు అనుకున్నారు అలా భయపెట్టామని. భయపెట్టడం కాదు, దేవుడు వీళ్ళని అంతగా ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు ఎంతగా ప్రేమించాడంటే వీళ్ళు పిలిచిన వెంటనే పలికేవాడుగా ఉన్నాడు. స్తోత్రం కలుగుగాక. ఎలా ఉన్నాడు? వీళ్ళు పిలిచిన వెంటనే పలికేవాడుగా ఉన్నాడు, సిద్ధమై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు ఈజిప్ట్ నుంచి నడిపించినప్పుడు, ఎర్ర సముద్రం దాటించినప్పుడు బాగానే ఉన్నారు. కానీ అరణ్యంలోకి వచ్చేప్పటికి ఏం కొద్దిపోయింది? దాహము లేదు, నీరు లేవు. మరి నీరు లేనప్పుడు ఇన్ని అద్భుతాలు చూసిన వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనే కదా మనకు నేర్పేది ప్రతిదీ. ప్రార్థనే కదా మనకు ప్రతి విజయాన్ని ఇచ్చేది. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా వీళ్ళు నేర్చుకున్నది ఏంటంటే దైవజనుడి మీద తిరగబడటము, సనగటము, దేవుణ్ణి కూడా దూషించటం. నాటి పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. అంతా బాగుంటేనేమో అబ్బో మా పాస్టర్ గారి ప్రార్థన గొప్పదండి, మేము చాలా దీవించబడ్డాం. పరిస్థితులు బాగాపోతేనేమో మనం ఏమంటాం? పాస్టర్ గారిని దూషిస్తాం, పాస్టర్ను దూషిస్తాం, సంఘాన్ని దూషిస్తాం, చివరికి దేవుని కూడా దూషిస్తాం. కారణం ఏంటి? మనకు అలవాటు అయిపోయింది దూషించటం. మనకి అలవాటు అయిపోయింది. ఇది ఎక్కడి నుంచి? ఆది నుంచి ఉంది.
ప్రారంభం నుంచి ఉంది. మేలు పొందారు. ప్రార్థన చేయొచ్చుగా మోకరించి, ప్రభువా మేము ఎన్నో అద్భుతాలు నీ సేవకుని ద్వారా చూసాము, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు నీ సేవకుడి ద్వారా మా జీవితంలో మీరు జరిగిస్తున్నారు, అందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ అరణ్యంలో మేము నీరు లేక చావ సిద్ధమై ఉన్నాము, మాకు దాహమును తీర్చు ప్రభు అని ప్రార్థన చేయొచ్చుగా. ప్రార్థన మాకెందుకు? మాకు ప్రార్థన ఎందుకు? మేము ఎక్కడి నుంచి వచ్చేసాం? ఈజిప్ట్ నుంచి, శ్రమ జీవితం నుంచి బయటకు వచ్చాం కాబట్టి ఇప్పుడు మాకు ప్రార్థనతో పని లేదు. శ్రమ ఉన్నప్పుడేమో దేవుని విడిచిపెట్టకుండా, దేవుని పాదాలు విడిచిపెట్టకుండా అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడని దుఃఖపడుతూ వేదన చెందుతూ ప్రార్థన 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 చేస్తే ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఆ మహనీయుడైన దైవజనుడైన మోషేను దేవుడి కొరకు ఏర్పాటు చేసి పంపించాడు. ప్రార్థన తెలిసిన వీళ్ళు ప్రార్థనతో పాటు పాపం కూడా చేయడం నేర్చుకున్నారండి. ప్రార్థనతో పాటు పాపం చేయడం కూడా నేర్చుకున్నారు. ప్రార్థనతో పాటు తిరుగుబాటు చేయడం కూడా నేర్చుకున్నారు. ప్రార్థనతో పాటు సనగటం నేర్చుకున్నారు. ప్రార్థనతో పాటు దేవుణ్ణి దూషించడం కూడా నేర్చుకున్నారు. ఈరోజు పరిస్థితులు కూడా అలాగనే ఉంటూ ఉన్నాయి. దేవుడు కావాలి, లోకం కావాలి. దేవుని యొక్క సన్నిధి కావాలి, లోకంలో ఉన్నవన్నీ కావాలి. అయితే అది కుదరని పని. దేవుడు ఒక పక్క ఉంటాడు, లోకం ఒక పక్క ఉంటాడు. దేవుడికి లోకానికి మధ్య ఒక అగాధం ఉంది. అదే అగాధము దేవుని పిల్లలను దూరం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక వే దాటాలంటే, ఒక నది దాటాలంటే దానికి ఏం కావాలి? చెప్పండి. దానికి ఏం కావాలి? మరేం కావాలి? దారి కావాలా? దానికి ఏం కావాలి? బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ మీద ఏం చేస్తాం మనం? భయపడకుండా దాటగలుగుతాం. ఎందుకంటే బ్రిడ్జి భూమిలో నుండి పునాది వేయబడి వచ్చింది కాబట్టి మనకేం కలిగిద్ది? ధైర్యం కలిగిద్ది. ఇప్పుడు ఈ బ్రిడ్జి మీద మనం ఎంత భయంగా లేకుండా ధైర్యంగా నడిచి వెళ్ళిపోతాం. కారణం ఏంటంటే బ్రిడ్జి కోలదు కాబట్టి ధైర్యంతో వెళ్ళిపోతాం. కానీ కోలదని నీ మనసు అనుకుంది కాబట్టి బ్రిడ్జి మీద నువ్వు ధైర్యంగా వెళ్ళగలుగుతావు. కూలిపోయిందని నీ మనసు చెప్పింది నువ్వు బ్రిడ్జి మీద కూడా ధైర్యంగా ప్రయాణం చేయలేవు. అలాగే దేవుని పిల్లరా, ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభువారు మనకును ఈ యొక్క లోకానికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ లోకం నుంచి ఆయన విడిపించి దేవుని సన్నిధికి నేను నడిపించాలని ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇశ్రాయేలులో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? నీరు లేనప్పుడు వారు ముందు నడిపిస్తున్న నాయకుడిని చూసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మోషే దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? దొరికిందా? మోషే దగ్గరికి వెళ్ళి చెప్పు, అధ్యాయం వచ్చింది చెప్పు అందరికి. నిర్గమాకాండము 17వ అధ్యాయము చూడండి ప్రియులారా. నిర్గమాకాండము 17వ అధ్యాయము. దేవుడు తన జనులతో చేస్తున్న అద్భుతాలను బట్టి చదవే. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తన ప్రయాణములలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్లమని అడుగుగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సణుగుచు ఇదెందుకు? మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తండ్రి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదనను. అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలు కొందరు తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లును బయలుదేరి మోషేతో సెలవిగా మోషే ఇశ్రాయేలు పెద్దలను కన్నుల ఎదుట అట్లా చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును
వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని. నేను చదువుతాను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మాసా అని మెరీబా అని పేర్లు పెట్టాను. అక్కడ ఇవ్వబడింది పుట్టు సంఖ్య ఇవ్వబడింది చూడండి. 2 శోధించుట వాదము. తర్వాత అమాలేకులు వచ్చి రెఫీదీములు ఇశ్రాయేలు యుద్ధము చేయగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలీలకు ఏ మాత్రమైన దేవుడు అంటే భయం ఉందా? చెప్పండి. ఏ మాత్రము దేవుడు అంటే భయము లేదు. భయము లేదు. భయము లేకుండా వారు మూర్ఖంగా జీవిస్తున్నారు. ఎందుకు మూర్ఖంగా జీవిస్తున్నారంటే, ఎందుకు మూర్ఖంగా జీవిస్తున్నారు? వారికి ఏం తెలుసు? ఏం చేశారు? ఇక్కడ సనిగారు మోషే మీద. అప్పుడు మోషే అన్నాడు, నా మీద యెహోవా మీద మీరు ఎలా తిరుగుబాటు చేయుచున్నారు? మాట్లాడుతున్నాను లేదా మాట? చెప్పండి. మీరు చేయాల్సింది ఏంటయ్యా? మీరు చేయాల్సిందేంటి? మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో వాదించు చెప్పాడు. వాళ్ళతో ఏం చెప్పాడు? నన్ను దేవుని ఎందుకయ్యా మీరు శోధిస్తారు? మీకు తెలుసు కదా దేవుడు తెలియకపోతే తెలియలేదు అనుకోవచ్చు. దేవుని ఉద్దేశాలు తెలియకపోతే తెలియలేదు అని అనుకోవచ్చు. ఏం తెలుసు? దేవుని గురించి సమస్త జ్ఞానం ఇవ్వబడింది. దేవుని అద్భుతాలు కన్నులారు చూశారు. దేవుడు మాట్లాడిన ప్రతి మాట వీళ్ళకి వినబడింది. కానీ వారు నేర్చుకున్న పాఠం ఏంటంటే అశ్రద్ధ కలిగిన జీవితం, సంతృప్తి లేని బ్రతుకు, సమాధానం లేని జీవితాలు. దైవ కార్యములు చూసి సమాధానంతో బ్రతకలేకపోయారు. అద్భుత కార్యాలు చూసి సమాధానంతో జీవించలేకపోయారు. ప్రియ దేవుని దైవజనంగమా, ఇదే మాట కీర్తనకాడైన భక్తుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులో అవి ఏరులై పారెను. దేవుడు ఇశ్రాయేలు పక్షముగా బండగా నిలబడి హోరేబులో ఆ బండను దేవుడైన మోషే కొట్టగా ఆ బండల నుంచి జీవజలము ప్రవహించింది. జీవజలము ప్రవహించినప్పుడు వారి జీవితంలో దాహము లేని వారి బ్రతుకులో ఎండిపోయిన వారి గొంతుకులను క్రీస్తు యేసు బండ నుంచి వచ్చిన ఆ మధురమైన జలము వారి గొంతుకులను తడిపి